హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నా చిన్న రిక్వెస్ట్. అంటే నేను ఎక్కడి వరకు నా వీడియోలు రీచ్ అవుతున్నాయి అనేది నా చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ పాలు పంచుకుంటారని ఆశిస్తూ నా వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి ముందుకెళ్దాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న కాంప్లిమెంట్ అండి. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గుంటూరు అయితే గుంటూరు, విజయవాడ అయితే విజయవాడ, తెనాలి అయితే తెనాలి, హైదరాబాద్ అయితే హైదరాబాదు, మీరు చూస్తున్న ఏరియా నుంచి మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హాయ్ విజయవాడ అని పెట్టండి, హాయ్ సార్ అని విజయవాడ పెట్టండి, హాయ్ సార్ అని ఏలూరుని పెట్టండి. అట్లా అది నా ఇన్వెస్టిగేషన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తూ మనం వీడియోలోకి ముందుకెళ్దాం. రీసెంట్గా నా వీడియోలు చూడటం చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు, ప్లస్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. బాగుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ చేసేయండి. లేదు అసలు వీడియో బాగలేదు అనుకుంటే సార్ వీడియో బాగలేదని చెప్పేసేయండి. సో సాధ్యంత వరకు నా వీడియోలు బాగున్నాయని అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా మీరు కూడా పాలు పంచుకుంటారని, కొత్త వాళ్ళు నా వీడియో ఎలా ఉంది, 10 మందికి ఉపయోగపడుతుంది ఈ గురుగారు చెప్పిందని మీరు అనుకున్నప్పుడు లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు పనికొచ్చే మంచి మంచి టిప్స్ గల వీడియోని, రీసెర్చ్ బేస్డ్ వీడియోని నేను మీ ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. కాకినాడ నుంచి హేమలత మేడం గారు ఒక చిన్న స్మాల్ బిజినెస్ అండి. వారు ఏం చేశారంటే, ఆమె పేరు బాగలేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగిందంట. అంటే ఏంటి, హేమలతలో ప్రాబ్లం ఉంది, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీగా ప్రాబ్లం వస్తుంది ఏదైనా మీకు అని చెప్పినారు. సో అది ఎంతవరకు వాస్తవం రైట్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. చాలా బాధపడిపోతున్నారండి వాళ్ళు. హేమలత పాప వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ పేరు ఎక్కడ చూపించాలో తెలియదు, కానీ వాళ్ళు మనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గురుగారు నా పేరు ఇట్లా, నాకు భయంగా ఉందండి, ఇట్లా చెప్పారు. అది వాస్తవం రైట్ అనేది వీడియో రూపంలో వాళ్ళ అనుమతి తీసుకొని వీడియో చేయడం జరిగింది. కానీ డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను మెన్షన్ చేయట్లేదండి, దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నించండి. సో ఒక పేరు గురించి మాత్రం మనం తెలియజేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సో వాళ్ళే చెప్పారు కాబట్టి వాళ్ళ పేరుని మనంటే ఆమె యొక్క కోరిక అన్నమాట. నా పేరు 10 మంది హేమలతలు ఉంటారు కదండి, వాళ్ళకి ఉపయోగపడాలి, ఈ హేమలతలు కూడా 10 మందికి కూడా ఉపయోగపడాలి, నేను బాగుంటే అందరూ బాగున్నట్టే అని ఆ 10 మంది హేమలతలు బాగుంటారు అనేది ఆమె కోరిక. కాకపోతే ఏంటంటే హేమలత గారు, మీరు అన్నది రైటే, కానీ అందరికీ అలా కుదరదండి. ఎందుకంటే వారి వారి డేట్ ఆఫ్ బర్త్లు, వారి వారి ఇయర్లు, వారి వారి మంత్ తేడా ఉంటుంది. అదొక్కటి మీరు గమనించాలి. సో ఏది ఏమైనా మీకు సెట్ అయినట్టు వేరే హేమలతకి సెట్ కాదు, ఇంకో వేరే హేమలతకి సెట్ కాదు. సో డేట్ ఆఫ్ బర్త్లు తేడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న మార్పులు అందరూ గమనించే ప్రార్థన. ఎందుకంటే నేను ఈ హేమలతలో మన రైట్ ఆర్ రాంగ్ అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా హేమలత పేరు బాగుంది అనుకుంటారు, కానీ వాళ్ళ వెనకాల ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే హేమలత బాగుంటుంది, మ్యాచ్ కాకపోతే ఇబ్బంది పడతారు. సో అదేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 10, 14, 15, 18, 19, 20, 24. సో హేమలత గారు, మీకు నేను మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు అద్భుతంగా మ్యాచ్ అయిందండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు అద్భుతంగా మ్యాచ్ అయింది.
ఇక్కడ మీరు భయపడాల్సిన పని లేదు. ఓకేనండి. సో వాళ్ళు చెప్పడానికి వెనక కారణం ఉందండి. ఎందుకంటే మీరు గమనించండి, 5, 6, 7, 8 ఇక్కడ 24లో 8 పోతే 24లో 8 ఓవెల్స్ పోతే 16. ఈ 16 అనేది మనకి విధ్వంస సంఖ్య అంటాం న్యూమరాలజీలో. విధ్వంసం చేసేస్తుంది, అంటే ఏదైనా ప్రమాదానికి గురి చేస్తుంది. ఇదే వాళ్ళకి మేడం గారికి చెప్పింది. సో ఇక్కడ మనం వీటిని తీసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే తీసుకోవాలి, కాకపోతే అంత ప్రమాదకరమైనటువంటి నెంబర్స్ ఏం లేవు. 5 ఓవెల్స్ ఏం లేవండి ఇక్కడ. అంటే 5 ఒక పేర్లో 5 కంటే ఎక్కువ ఓవెల్స్ ఉన్నప్పుడు కాస్త మనం ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇక్కడ మీకు అది లేదు కదండి. 1, 2, 3, 4 కదా. అయినా సరే మీకు ప్రాబ్లం రాదు. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు మ్యాచ్ అయింది. అర్థమైందండి. సో మీరు భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా, చాలా చాలా హ్యాపీగా, సంతోషంగా మీ లైఫ్ని గడపండి. అదేదో బిజినెస్ చేసుకుంటాను కదా, హ్యాపీగా చేసుకోండి. పక్కగా నేను చెప్తున్నాను, ఏవి కాదు, భయపడద్దు దయచేసి. ఇలాంటి చిన్న చిన్న భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. న్యూమరాలజీ ఏం చేస్తుందంటే ప్లాస్టిక్ సర్జరీ, అంతవరకే. చిన్న ప్లాస్టిక్ సర్జరీ లాగా రిపేర్ చేస్తుంది పేరుని. ఒకటండి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే న్యూమరాలజీ పనిచేస్తుంది. అది అనుకూలంగా లేదనుకుంటే, అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కరెక్ట్గా లేదనుకోండి, కాస్త బ్యాడ్గా ఉంటుంది. అంటే కొన్ని అంటే ఆ నెంబర్ను బట్టి. ఇక్కడ చూడండి, హేమలతలో అన్ని నెంబర్లు కూడా, అంటే ఆల్ఫాబెట్స్ మొత్తం మనం కూడితే వచ్చింది 24. ఎక్సలెంట్ నేమ్, ఎక్సలెంట్ నెంబర్. శుక్రాచార్యుడికి సంబంధించిన నెంబరు. అద్భుతంగా సంపాదిస్తున్నారు కూడా వాళ్ళు. ఒక పొలం కూడా కొన్నారు చిన్న బిజినెస్ చేస్తూ. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే హేమలత బాగలేదు, సో పేరు మార్చుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు, యాక్సిడెంట్కి గురి కావాల్సి వస్తుంది అన్న దానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆమెకు భర్త లేరండి, ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో దయచేసి హేమలతలు కానీ ఎవరైనా సరే పేరు గురించి భయపడద్దు. చెప్తారు, ఎందుకంటే ఆ నెంబర్కి సంబంధించిన సింటమ్స్ ఉంటాయి, అవి మాత్రమే ఓపెన్ చేస్తారు ఏ న్యూమరాలజిస్ట్ అయినా. సో దానికి భయపడుతుంది. దానికి సొల్యూషన్ ఉంది. మీకు దగ్గరలో ఉన్న న్యూమరాలజిస్ట్ ఎవరి దగ్గరికైనా సరే మీరు వెళ్ళి మీ పేరుని మీరు సరి చేసుకోండి. ఒకవేళ లేదు ఇవన్నీ నమ్మమంటే వదిలేసేయండి. అంతేగాని అపోహలకు పోయి మీకు మీరే కుంగి బాధపడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా. కుమిలి బాధపడుతున్నారు చాలామంది కూడా, మేడం గారు బాధపడుతున్నట్టు. సో ఇక్కడ ఏం లేదండి, హేమలత అద్భుతంగా ఆమె డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయింది. నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయలేదండి, ఎందుకంటే వాళ్ళు మనకి డేట్ ఆఫ్ బర్త్ వద్దులేండి, హేమలత గురించి చెప్పండి అన్నారు. సో 10 మంది హేమలతలు ఉన్నారు. ఆ ఉద్దేశం ఏంటి, 10 మంది హేమలతలు ఉంటే 10 మంది బాగుంటారు కదా అని. సో అలా కుదరదు. ఎందుకంటే హేమలత మీకు కుదిరినట్టుగా వేరే హేమలతకి ఆ డేట్ ఆఫ్ బర్త్కి సెట్ కాదు, మ్యాచ్ కాదు. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉంటుంది. సో ఇదొక్క మార్పు గమనించాలి. సో ఇక్కడ ఏంటి, ఈ హేమలతల ప్రాబ్లం 24లో 8 ఓవెల్స్ పోతే మనకి 16 సంఖ్య వచ్చింది కాబట్టి ఇది విధ్వంస సంఖ్య అని న్యూమరాలజీలో చెప్పడం జరుగుతుంది. దీనివల్ల పాపం మేడం గారు భయపడ్డారు. అంతేగా మేడం గారు. సో నా వీడియో చూస్తున్నారు చాలామంది, లైక్ చేయటం మర్చిపోతున్నారు. నా వీడియో 10 మందికి ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందనేది నాకు చాలా చాలా అవసరం ఉంటుంది. నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో హేమలత గారు, మీరు కూడా నా వీడియోలు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైనా సరే మీరు భయపడద్దండి. న్యూమరాలజీలో పేరు గురించి ఎవరు భయపడద్దు. కొన్ని అపోహలు ఉన్నాయి, ఆ అపోహలను తీసేయండి. పేరులో ఉన్నటువంటి నామసంఖ్యను బట్టి
ఆ యొక్క సింటమ్స్ చెప్పడం జరుగుతుంది తప్ప సాధ్యమైనంత వరకు అవి ఏమి చేయవు. కాకపోతే అది ఆ ఏజ్ రాగానే, అంటే ఈ నెంబర్ యొక్క ఏజ్ రాగానే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేగాని కంటిన్యూస్ అదే ప్రాబ్లం ఉండదండి. తెలుసుకొని న్యూమరాలజీలో పేరు మార్చుకునే వాళ్ళు అద్భుతాలు సృష్టించారు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నట్టు ఎవరైనా న్యూమరాలజిస్ట్ ఉంటే వాళ్ళని కలవండి. ఈ రోజుల్లో మంచి మంచి న్యూమరాలజిస్టులు ఉన్నారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. సో వాళ్ళని కలవండి. లేదు నాకు దగ్గరలో మీరుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు పూర్తిగా తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. సరేనండి, ఓకే. ఇప్పుడు ఈ అర్థమైంది అనుకుంటాను. హేమలతలో ఉన్న ప్రాబ్లం నామా సంఖ్య మొత్తం కూడితే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయింది. అలానే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఇది కూడా సెట్ అయింది. సో 16 ఉన్నంత మాత్రమే యాక్సిడెంట్ కావండి. సో అది 7 ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ 6, 7 కాంబినేషన్లో ఏమవుతుందంటే రీసెర్చ్ మైండ్. ఆమె ఇప్పుడు చేస్తుందే రీసెర్చ్డ్ బేస్డ్ బిజినెస్. సో అది కలిసి వచ్చింది వాళ్ళకి. ఇలా చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. ముందు ఆ సంఖ్యలు ఏం చెప్తున్నాయి అనేది మనం చదవగలగాలండి. ఒక న్యూమరాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సంఖ్యలు ఏం చెప్తున్నాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చదవగలిగితే అలా పేరులోని సంఖ్యాబలం మనం కరెక్ట్గా మ్యాచ్ చేయగలం. సో ఈ అద్భుతాలని చూసి మీరు కూడా మీ పేరుని మార్చుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న న్యూమరాలజిస్ట్ని మీరు కలవండి. లేదంటే నాకు దగ్గరలో ఎవరైనా ఉంటే స్క్రీన్ దగ్గర ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.